హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు క్లరికల్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎవరైతే క్లర్క్స్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వారందరికీ అది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ నుంచి రిలీజ్ అయింది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ నుంచి అయితే క్లరికల్ ట్రైనీస్ కావాలని చెప్పైతే అఫీషియల్ గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీరు అందరూ అనుకోవచ్చు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అన్న వెంటనే ఇది ప్రైవేట్ సంస్థ కదా అని అనుకోవచ్చు. కాదు. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీ కింద అయితే రావడం జరుగుతుంది. ఇది ఒక ఆటోనమస్ ఇన్స్టిట్యూషన్ అన్నమాట. సో జాబ్ లో చేరగానే మీకు 22,000 ప్లస్ శాలరీ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు జూలై 25th రోజు అయితే మీకు సెలెక్షన్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఇంకా 1 మంత్ టైం అయితే ఉంది. సో ఇప్పటి నుంచి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ వీడియోలో మనం కవర్ చేసే పాయింట్స్ క్లరికల్ ట్రైనింగ్ సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఏంటి, సో వీటన్నిటి గురించి కవర్ చేసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మన వీడియో కూడా నచ్చితే కనుక, నేను చెప్పే విధానం కూడా నచ్చితే వెంటనే ఇమీడియట్ గా వీడియోని లైక్ చేయండి. అలాగే వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్స్ లో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు ఒక విషయం ఏంటంటే, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను నెక్స్ట్ టైం ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. చాలా రీసెర్చ్ చేసి మరి డిఫరెంట్ వీడియోస్‌తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఏ ఛానెల్‌లో మీకైతే ఇలాంటి నోటిఫికేషన్స్ ఇవన్నీ మనం ట్రై చేసి మరి తీసుకొని రావడం జరుగుతుంది. సో అందుకోసమని మీరు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. లేదంటే గనక ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఎవ్రీడే ఒకసారి మన ఛానెల్‌ని విజిట్ చేసి లేటెస్ట్ వీడియోస్ ఏమున్నాయో ఒకసారి చూసుకోండి. ఓకే. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification guys. ఆఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే మనకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నుంచి రావడం జరిగింది. ముంబై నుంచి రిలీజ్ అయింది. సో ఈ సంస్థకు సంబంధించి మనకు వెబ్‌సైట్ లింక్ వచ్చేసి మన వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. అది గనక క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ అనేది నావిగేట్ అవుతుంది. సో ఈ పేజ్ నావిగేట్ అయిన తర్వాత మీరు స్క్రోల్ చేస్తే గనక క్లియర్‌గా కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ టెండర్స్, కెరియర్స్ అలాగే జనరల్ అని ఉంది కదా! సో కెరియర్స్ పైన క్లిక్ చేయండి. సో కెరియర్స్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు కెరియర్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే కనబడతాయి. సో ఇక్కడ ఫస్ట్ అడ్వర్టైజ్‌మెంట్ చూసుకోండి. ఇక్కడ 2025-16 అని ఉంది కదా! వాక్ ఇన్ సెలక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లర్క్ ట్రైనీ ఆన్ జూలై 25th అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ ఈ పీడీఎఫ్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. అప్లై ఆన్‌లైన్ చేయాలంటే ఇక్కడ అప్లై ఆన్‌లైన్ చేయాలి. పీడీఎఫ్ ఫైల్ అనేది ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి. సో పీడీఎఫ్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ అయిపోయింది గైస్. సో ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేసుకుందాం. నేను చెప్పిన సంస్థ పేరు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అన్నమాట. ఇది వచ్చేసి మనకు ఇక ఎక్కడుందంటే హోమీ బాబా రోడ్, కొలాబో, ముంబై 4,05,000 అని ఇక్కడ పిన్ కోడ్‌లో ఉంది. ఇది చూసుకోండి, ఇక్కడ నేను హైలైట్ చేశాను. అండ్ ఆటోనమస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఓకే. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. ఇది ఒక ఆటోనమస్ ఇన్స్టిట్యూషన్ అన్నమాట. సో డీమ్డ్ టు బి ఏ యూనివర్సిటీ అని కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దీని అఫీషియల్ వెబ్‌సైట్ ఆల్రెడీ మీకు చూపించాను. ఇక్కడ కూడా ఉంది, ఒకసారి చూసుకోండి. ఓకే. సో అడ్వర్టైజ్‌మెంట్ నెంబర్ ఇది. వాక్ ఇన్ సెలక్షన్ ఆన్ జూలై 25th 9:30 AM ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లర్క్ ట్రైనీ. ఓకే. సో క్లర్క్ ట్రైనీ అనే పొజిషన్‌కి వాక్ ఇన్ సెలక్షన్ అన్నమాట. మీరు వాక్ ఇన్ అంటే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్తే సెలక్షన్ అనేది చేస్తారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకుందాం. అసలు సెలక్షన్ క్రైటీరియా ఏంటనేది. సో పోస్ట్ వచ్చేసి క్లర్క్ ట్రైనీ. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 28 ఇయర్స్ బిలో ఉండాలి ప్రతి ఒక్కరు ఎవరైతే అప్లై చేస్తారో. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 10 వేకెన్సీస్ అన్నమాట. ఈ వేకెన్సీస్ 10 వేకెన్సీస్ జస్ట్ ఇప్పుడైతే ఇవ్వడం జరిగింది. బట్ ఈ వేకెన్సీస్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మంత్లీ స్టైఫండ్ చూసుకుంటే మనకు 22,000 పర్ మంత్ అని మనకి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కేవలం గ్రాడ్యుయేషన్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా. దాంతో పాటు టైపింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ యూజ్ ఆఫ్ పర్సనల్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్. సో మీరు ఫోన్ యూజ్ చేస్తున్నారు, ఎలాగో కంప్యూటర్స్ యూజ్ చేస్తున్నారు. సో అవన్నీ మీకు తెలుసు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. జస్ట్ ఉంటే బాగుండని ఉంది ఇక్కడ. డిజైరబుల్ వచ్చేసి క్యాండిడేట్స్ విత్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అలాగే గుడ్ డ్రాఫ్టింగ్ స్కిల్స్ విల్ బి ప్రిఫర్డ్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. మోడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్‌లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ 25 candidates qualified in the written test will appear for the skill test on the same some other day. However, if none of the top 25 candidates qualify in the skill test or none of the qualified candidates joins the next batch from the written test, merit list will be called for the skill test. సో ఎవరైతే రిటన్ టెస్ట్ రాస్తారో వాళ్ళు పాస్ అయిన వెంటనే స్కిల్ టెస్ట్ పిలవడం జరుగుతుంది అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఒకవేళ ఎవరు పాస్ అయిపోతే నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ పిలవడం జరుగుతుంది కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మనకు వచ్చేసి 10 వేకెన్సీ అయితే ఉన్నాయి. అవి వచ్చేసి ఇంక్రీజ్ అని అయితే డిక్రీజ్ అని అయితే అని కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. మనకు వచ్చేసి ఇది వచ్చేసి టెంపరరీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year అంటున్నారు. ద టెన్యూర్ కుడ్ బి ఎక్స్టెండెడ్ ఫర్ అనదర్ ఇయర్ ఇఫ్ ఫెల్ట్ నెసెసరీ విత్ ద నెసెసరీ రివ్యూ
క్యాండిడేట్స్ షెల్ హ్యావ్ నో రైట్ క్లెయిమ్ ఫర్ ప్లేస్మెంట్ ఆర్ అబ్సర్ప్షన్ బై వర్చ్యూ అని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. ఇది టెంపరరీ పొజిషన్. గవర్నమెంట్ లో యూజువల్ గా క్లరికల్ ట్రైనీస్ కి టెంపరరీ పొజిషన్స్ ఉంటాయి. ఫ్యూచర్ లో మీరు వర్క్ బాగా చేస్తే పర్మనెంట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో వచ్చేసి ఏజ్ వచ్చేసి జూలై 1, 2025 వరకు అయితే కట్ ఆఫ్ తీసుకోవడం జరుగుతుంది. టీఏడిఏ అయితే ఇవ్వరు. మీరు వాకిన్ సెలక్షన్ కి వెళ్ళినందుకు అని కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. మీరైతే ముంబైలో ఉండేటప్పటికి మీరు ట్రైనింగ్ పీరియడ్‌కి సంబంధించి మీరే ఓన్ అరేంజ్‌మెంట్స్ చేసుకోవాలని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూకి అలాగే రిటన్ టెస్ట్‌కి వెళ్ళేటప్పుడు మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాగే దాంతో పాటు కాపీస్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అటెండ్ అయ్యేటప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసిన ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ తీసుకోవాలా. రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్ళండి. మీ ఆధార్ కార్డ్, ఎలక్షన్ కార్డ్ ఏదైనా ఉంటే పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఒరిజినల్‌తో పాటు ఒక కాపీ తీసుకోండి. ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ లింక్ చూసుకోండి. ఈ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి మీరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లై ఆన్‌లైన్ అని చెప్తున్నారు. అలాగే బ్రింగ్ దేర్ ఆన్‌లైన్ అప్లికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. అపియర్ ఫర్ వాక్-ఇన్ సెలక్షన్ at 9:30 AM ఆన్ జూలై 25, 2025. చూసారా? జూలై 25th రోజైతే మనకు వాక్-ఇన్ సెలక్షన్ ఉంటుంది. మీరు వెళ్ళిన తర్వాత రిటన్ టెస్ట్ కండక్ట్ చేసి మీకైతే స్కిల్ టెస్ట్‌కి అయితే ఎలిజిబుల్ చేయడం జరుగుతుందన్నమాట. మనకు అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, హోమీ బాబా రోడ్, నవీ నగర్, కొలాబా, ముంబై అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ అడ్రస్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. హైలైట్ చేశాను కదా! క్యాండిడేట్స్ విల్ నాట్ బి అలౌడ్ ఆఫ్టర్ 9:30 AM అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఒకవేళ ఈ అడ్రస్‌కి రీచ్ అవ్వాలనుకుంటే కూడా మీరు ఇక్కడ క్లియర్‌గా మనకి బస్ రూట్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. 311, 125 అని ఇక్కడ ఫ్రమ్ సీఎస్ఎంటీ ముంబై నుంచి ఆన్ రూట్ 137 నెంబర్ కూడా ఉంది. ఫ్రమ్ చర్చ్ గేట్ నుంచి స్టేషన్ నుంచి అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక రిటన్ టెస్ట్ పేపర్ బేస్డ్ రిటన్ టెస్ట్ ఉంటది కాబట్టి మీరు ఒక క్లిప్ బోర్డ్ తెచ్చుకోండి అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే పెన్ కూడా తెచ్చుకోండి అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో ఈ ఆపర్చునిటీ మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి గైస్. క్లరికల్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థలో. సో మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. నేను చెప్పే విధానం మీ అందరికి నచ్చితే ఇంకా ఒక లైక్ చేయండి. వీలైనంత ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇంకా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే వెంటనే ఛానెల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.